అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెన్నై తిరుచి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేరడంతో డివైడర్ దాటి దూసుకెళ్లింది బస్సు. ఎదురుగా వస్తున్న 2 కార్లను కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. 4గురికి గాయాలైనట్లుగా కూడా ఈ ప్రమాదంలో తెలుస్తోంది. కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రయాణికులు కూడా అందులో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా కూడా సమాచారం. తమిళనాడులోని చెన్నై తిరుచి జాతీయ రహదారి బుధవారం రాత్రి రక్తసిక్తమైందని చెప్పుకోవచ్చు. కడలూరు జిల్లా ఎళుత్తూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. తిరుచి నుంచి చెన్నై వెళ్తున్న ఎస్ఈటీసీ బస్సు టైర్ ఒక్కసారిగా కూడా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. బస్సు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డుపైకి ఒక్కసారిగా కూడా దూసుకెళ్లిపోయింది. దురదృష్టవశాత్తు అదే సమయంలో ఎదురుగా వస్తున్న 2 కార్లను కూడా బస్సు బలంగా ఢీకొట్టినట్లుగా కూడా ఆ టైంలో తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ఆ 2 కార్లు గుర్తుపట్టలేనంతగా నలిగిపోయాయి. కార్లలో ప్రయాణిస్తున్న 7గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మరణించినట్లుగా కూడా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక కారులో ఉన్నవారు తమ బంధువైన కెనడా పంపేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆనందంగా సాగాల్సిన ఆ ప్రయాణం అర్ధాంతరంగా శ్మశానంలో ముగిసింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిరాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్లను కూడా వాడాల్సి వచ్చింది. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. ఈ ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుతం 4గురి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల నిర్వహణపై ఇప్పుడు అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. టైర్ పేలిపోవడం అనేది యాదృచ్ఛికమా, లేక ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి వదలటం వల్లే ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయా? వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి వాహనాల కండిషన్ ఒకసారి తనిఖీ చేయాలని కూడా సామాన్యులు కోరుతూ ఉన్నారు.